తనను గెలిపిస్తే చిత్తూరు రూపురేఖలు మారుస్తానని గురజాల జగన్మోహన్ నాయుడు మాటిచ్చారు. ప్రజల జీవన విధానాలను మార్చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గత వైసీపీ ప్రభుత్వ తీరుతో స్థానిక నేతల ఆగడాలతో విసుగు చెందిన చిత్తూరు నియోజకవర్గ ప్రజలు గురజాలను గెలిపించారు. రాష్ట్రంలో తమ పార్టీ కూటమే అధికారంలోకి వచ్చి కూడా 6 నెలలు దాటింది. మరి చిత్తూరులో గురజాల అభివృద్ధి మొదలైందా? మాస్టర్ ప్లాన్స్ ఏమయ్యాయి? మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. అదే ఊపులో చిత్తూరులోనూ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు కూడా భారీ మెజార్టీతో పసుపు జెండా ఎగరవేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. గత 5 ఏళ్లలోనూ అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ చిత్తూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేరుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు, కానీ 5 ఏళ్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో వ్యవహారాలు నడిచేవని విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నేత విజయానందరెడ్డి ఎమ్మెల్యేను కాదని రాజకీయాలు నడిపారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేతలు ఏదో ఉద్ధరిస్తారని గెలిపిస్తున్నప్పటికీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు విస్మయం కలిగిస్తున్నాయి. చిత్తూరులో తాజాగా నిలిచిన ఎమ్మెల్యే గురజాలపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం తాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్స్ నిర్వహించి చిత్తూరును అన్ని విధాలా డెవలప్ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా సెపరేట్ అయిన తర్వాత చిత్తూరు హెడ్ క్వార్టర్స్లోనూ కనీస మౌలిక సదుపాయాలు లేవని, బస్టాండ్, రైల్వే స్టేషన్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాతవారిని కలుపుకుపోవడంలోనూ కొత్తవారిని చేర్చుకోవడంలోనూ స్థానిక ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత వ్యాపారంలో చూపించిన చొరవ నియోజకవర్గ సమస్యలపై చూపించడం లేదని విమర్శలు వినపడుతున్నాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, అనుచరుల ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మైనింగ్, అక్రమ రవాణాతో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా లేదా తెలియక జరుగుతుందా అని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు హామీలిచ్చి గెలిచాక హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం తగదని, నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు సూచిస్తున్నారు.